ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు దీక్ష గ్రాండ్ సక్సెస్. దీనికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రైతు కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రైతులకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. ఈ రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో రైతు దీక్ష జనజాతరను తలపించింది. అన్ని వర్గాల జనం సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు. రుణమాఫీ ఎక్కడా, రైతు భరోసా ఎక్కడా అంటూ సభ సాక్షిగా కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ పాలనలో అన్నదాతలను ఆగం చేశారని మండిపడ్డారు. కొడంగల్ రైతులకు కూడా రేవంత్ న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. జూటా మాటల రేవంత్ కు కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఇక ఆమన్గల్లో రైతు దీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లివిల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. లివిల్, రైతు దీక్షకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అక్కడ మీరు ఉన్నారు కదా లైవ్ లో కూడా, ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ అంటే ఎలాంటి స్పందన వచ్చింది? రైతులందరూ ఏమన్నారు? అలాగే మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కర్తాలు ఏదైతే అమన్గల్లో రైతు మహాధర్నా విజయవంతమైంది. రైతులంతా కూడా తమ గోడు వెళ్లబోసుకునేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు మహాధర్నకు తండోపతండాలుగా తరలివచ్చారు. హైకోర్టు షరతుల నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన అనుమతులకు ఆధారంగా, షరతులతో కూడిన అనుమతి నేపథ్యంలో 2 గంటల వరకే అనుమతుల నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ మెదులుకుంది. అందుకు అనుగుణంగానే వక్తలు కొంతమంది మాత్రమే ప్రసంగించారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మాట్లాడుతూ రైతాంగానికి నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాళ్ళ రైతులంతా కూడా అరిగసపడుతున్నారు. సొంత జిల్లా అయినప్పటికీ పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా ఎండబెట్టి వాళ్ళ రైతులకు ఎన్నో ఇబ్బందులు తలపెట్టాడు అని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ సర్కార్ కేటీఆర్ శిరస్థాయిలో మండిపడ్డారు. అయితే రైతులంతా కూడా ఇవాళ స్వచ్ఛందంగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. మాకు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మరొకసారి రైతులను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ మోసపు వైఖరిని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా రైతులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఈ విధంగా చూడలేదు. ఇవాళ కరెంటు చక్కగా రాక పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక ఇవాళ తడి పారట్లేదు అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు అని చెప్పేసి కూడా వారంతా గోడెల్లో పోసుకున్నారు. వారికి అందరికి కూడా బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ మీకు అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎన్ని ఆటంకులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీకు మద్దతుగా ఉండి మీ వంతుకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రానున్నది రైతు సంక్షేమ ప్రభుత్వమే. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం రానుంది. వాళ్ళ ఈ 4 సంవత్సరాలు ఇచ్చిన హామీల పైన నిలదీద్దామని చెప్పేసి కూడా చెప్పారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.